ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు డైలీ బ్రెడ్లో, అలాగే సాయంకాల స్తుతి నైవేద్య ప్రార్థనలో కూడా మరి క్రిస్మస్ గూర్చి, ప్రవచనాలను గూర్చి, మరి రక్షణ గూర్చి, వెలుగును గూర్చి, తారను గూర్చి అన్ని రకరకాల మరి సందేశాలు ఇవ్వబడతా ఉంటాయి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా క్రిస్మస్ సందేశమే ఇవ్వబడతా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమైనా సంతోషంగా ఉన్నారు కదా? ఈ క్రిస్మస్ పర్వదినాలు మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఉన్నారండి? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాము. ఈ డైలీ బ్రెడ్కి అంతా యోహాను సువార్త 7వ అధ్యాయము 40 నుండి 42 వరకు నేను చదువుతాను. గబగబా ఆలకించండి. అంటే క్రిస్మస్ గూర్చే ఈ వాక్యాలు ఉంటాయండి. 25వ తారీఖు వరకు ఈ నెల 40 నుండి 42 వరకు చదువుతాను. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, ఏమని వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్క్రీన్ మీద మీకు కనబడుద్ది. ఆ స్క్రీన్ అయిన వెంటనే నా వీడియో చదివేది కూడా చూపించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలి నుండి వచ్చున. 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానముడు పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా అనిరి. అంటే వాక్య జ్ఞానం కలిగిన భక్తులు. ఎవరండి వీళ్ళు? చెప్పాలి. ఎవరు? వాక్య జ్ఞానం కలిగిన భక్తులు, లేఖనాలు తెలిసిన వారు. అయితే వీరికి పూర్తిగా తెలుసా అంటే తెలియదు. కొందరేమో ఆ ప్రవక్తే అని అనుకుంటున్నారు. మరికొందరేమో ఈయన క్రీస్తు కాడా అని అంటున్నారు. మరికొందరేమో దావీదు పట్టణం నుండి వచ్చేవాడు, దావీదు సంతానం పుట్టినవాడు కదా, పుట్టాలి కదా, ఆ విషయం ఆ లేఖనం ప్రకారం కదా, ఆ లేఖనం కదా మనకు తెలిసింది అని మరికొందరు ఏమంటున్నారా? అందరి ఆలోచనలు, అందరి మాటలు సత్యమే, అందరి మాటలు సత్యమే, నిజాలే అన్నీ, కానీ పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియదు. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రేమటి దేవులారా, యేసుక్రీస్తు జననము ప్రవచనాలతో కూడింది. ఏంటండి ఇక్కడ ఏమంటున్నారు? వీళ్ళందరూ భక్తి పరులు, వాళ్ళ లేఖనాలు తెలిసిన వాళ్ళు, ప్రవచనాలు తెలిసిన వారే. వీళ్ళందరూ ఏమంటున్నారు? ఈయన ఆ ప్రవక్త కాదా? ఈయన క్రీస్తు గలిలో వచ్చున, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చును కదా అని లేఖనం చెప్తుంది కదా అని అంటున్నారు. ఇవన్నీ సత్యాలే, ఇవన్నీ నిజాలే, ఇవన్నీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రవచనాలతో కూడింది. ఏంటండి? ప్రవచనాలతో కూడింది. అమాంతంగా ఆ ఒక్క రోజులో పుట్టింది కాదండి. ఏదో అట్లా ఊడుబడింది కాదు. అలా ఏదో అలా ఆ పూటలోనే వచ్చింది కాదు. ఆ ఒక్క పూటలోనే, ఆ ఒక్క రోజులోనే వచ్చింది కాదండి. ఆ ఒక్క రోజులోనే ప్రవచించింది కాదండి. వందల వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభుని గూర్చి, ఆయన పుట్టుకను గూర్చి, యేసు ప్రభుని గూర్చి రాయబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని గూర్చి 300 సార్లు పాత నిబంధనలో రాయబడింది. ఎన్ని వందల సార్లు అండి? ఎన్ని మార్లు? 300 times రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో యేసు ప్రభుని గూర్చి 300 సార్లు రాయబడింది. 300లో పుట్టుకల గురించి ఉంది, ఆయన పరిచర్య గురించి ఉంది, ఆయన మరణము పునరుత్థానం గురించి కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే
డిసెంబర్ కాలంలో అయితే ఆయన పుట్టును గురించి మనము చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ప్రియమైన దేవులారా చూడండి, ఎక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది 7:14 ఉంటుంది, 7:14 కూడా ఉంటుంది. నేను చదివిస్తాను, గబగబా చదివిస్తాను. 7:14 యెషయా గ్రంథము 7:14 అండి. తెలిసిన వాక్యాలే కానీ చదివించాలి. 7:14 ఏముందంటే, కాబట్టి ప్రభు తాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇది ప్రవచనం. అలాగే 7 దేవునికి స్తోత్రం చెప్పి 7:14 9:6 కూడా ఉంది. 9:6 కూడా నేను చదివిస్తాను. 9:6 ఏముంది ఇక్కడ? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరిని గురించి ప్రవచనం ఇది? స్వయాన మనము ఆరాధించే ఆ ప్రభువును గూర్చి, ఆయన పుట్టుకను గూర్చి యెషయా గ్రంథములో 7:14 చూసాము, 9:6 చూసాం. అంటే ప్రవచనాల కుమారుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అమాంతంగా అలా ఊడిబల్లే, అలా వచ్చి ఆల్రెడీ 100 సంవత్సరాల క్రితమే ప్రవక్తల నోట పుట్టింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చివరిగా ఇంకొక చోట హోషేయ గ్రంథము 11:1 చివరిగా నేను చదివిస్తాను ఇది. ఇశ్రాయేలు బాలుడే ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. నా కుమారుణ్ణి, కుమారుడు అంటే యేసుక్రీస్తుని పిలిచాడు. అంటే యేసుక్రీస్తుని, బాలుడైన యేసుక్రీస్తుని కొత్త నిబంధనలోకి వస్తే ఐగుప్తు నుండి పిలువబడతాడు. రాబో రోజుల్లో చెబుతాను, ఐగుప్తు గురించి చెప్తాను, ఆ కుమారుని గురించి కూడా లోతుగా పోతాను. యాకోబులో నక్షత్రము ఏంటండి? యాకోబులో నక్షత్రము ఉదయించునని ఇంకో చోట కూడా రాయబడుతుంది. సంఖ్యాకాండ 24:17 ఉంటుంది. యాకోబులో ఏముందండి? నక్షత్రము ఉదయించు. ఎక్కడ? సంఖ్యాకాండము 24:17. బిలాము ప్రవచించే ప్రవచన మాటలన్నీ. అంటే యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి బిలాము నోట ఉంది, ఇంకా యెషయా నోట కూడా ఉంది. మీకా, ఇవన్నీ చూపించట్లేదు నేను, ఇవన్నీ చూపించమంటే నేను చదివించను, కానీ మీకాలో కూడా చూడండి, నేను చదివించను. మీకా 5:2 ఉంటుంది. హోషేయ నోట రాయబడింది, హోషేయ నోట ఉంచబడింది. అలాగే బిలాము నోట కూడా ఉంచబడింది. ఇర్మీయా గ్రంథము 23:5 కూడా ఇర్మీయా నోట కూడా యేసు ప్రభువును గూర్చి ఉంచబడింది. మరి ఉదయకాల సమయంలో ఆయన ప్రవచనాల కుమారుడు. ఎవరండి ఆయన? ప్రవచనాల కుమారుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఈరోజంతా నా ప్రభువు మీకు తన కృపను సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రవచనాల కుమారుడవి తండ్రి, నీకు స్తోత్రములు. హల్లెలూయా. భక్తులు వారి నోట నుండి పలికారు మిమ్మల్ని కూర్చి, మీ పుట్టుకను కూర్చుని ఆయన, నీకు స్తోత్రములు. ఇవన్నీ మరి అయా వాస్తవాలు ఎవరో రాసి, ఎవరో వెంటనే అప్పటికప్పుడే ఏదో రాసి ఏదో కల్పించింది కాదు తండ్రి. రుజువులతో మీరు తండ్రి ఈ లోకానికి వచ్చారు. రుజువులు మాకు చూపించారు తండ్రి, నీకు స్తోత్రములు.
కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. ప్రవచనాల కుమారుడు తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.